గొండగోల్ గొండగోల్. నేను చెప్పేది విను, మర్యాదగా అక్కడే ఆగు టింగ్ మ్యాన్. నేనున్నంత వరకు నువ్వు సన్ సిటీని ఏమీ చేయలేవు. నీకు ధైర్యం ఉంటే నాతో పాటు ఫైట్ చేయి టిన్ డబ్బా. రారా. అరే టిన్ అని చెప్పగానే గుర్తొచ్చింది. నేను కొంచెం టిన్ ఫుడ్ తింటాను, నాకు చాలా ఆకలేస్తుంది. కట్ కట్. గొండగోల్ గొండగోల్. అసలు నువ్వు ఏం చేస్తున్నావు? శత్రువుతో యుద్ధం చేయడానికి వచ్చావా, లేక పెళ్లిలో విందు తినడానికి వచ్చావా? మొత్తం కొండగోలు చేసావు నువ్వు. కొండగోల్ గంగూలీ సినిమాలో కొండగోలు చేయడానికి వీల్లేదు, అర్థమైందా నీకు? అంకుల్, దీన్ని ఒకే మాటలో చెప్పాలంటే మేమేం చెప్తున్నామంటే అంకుల్, ఈ గొండగోల్ అంటే ఏంటి? ఆ మాత్రం తెలీదా నీకు? ఇలా చూడు బాబు, ఒక గొండగోలు నా పేరు, ఇకపోతే రెండో గొండగోలు అంటే కొట్లాట్లో గొడవలో. ఈ కుర్రాడు మొత్తం బాడు చేసేశాడు. నా పేరు గొండగోల్ గంగూలే. నేను సినిమా తీస్తాను, దాని పేరు గోలీ గోలీ. ఆయన పేరే గందరగోళంగా ఉంటే ఇంకా ఆయన సినిమా కూడా అలాగే ఉంటుందేమో. ఒక్క మాటలో చెప్పాలంటే గొండగోల్. గొండగోల్ కన్నా చాలా ఎక్కువైన గొండగోల్. గోల్ అని చెప్పగానే గుర్తొచ్చింది. రౌండ్ రౌండ్ గా ఉండే ఈ రసగుల్లా తింటాను. రసగుల్లా కాదు, రోసోగుల్లా. అంటే నాకు ఈ వీధిలో అర్రే ఏం చెప్పదలుచుకున్నాను, ఈ సన్ సిటీలో హీరో కాదు కదా, ఒక సైడ్ హీరో కూడా దొరకట్లేదు. ఇలా చూడండి అంకుల్, ఇంకో విషయం చెప్పండి. మీ ఫిల్మ్ లో హీరో ఎలా ఉండాలని అనుకుంటున్నారు? హీరో కాదు, సూపర్ హీరో అని చెప్పు. ఆ హీరో చాలా బ్రేవ్ గా ఉండాలి, స్ట్రాంగ్ గా ఉండాలి. ఆ హీరో ఎలా ఉండాలంటే దూసుకుంటూ వచ్చే బుల్లెట్ కంటే కూడా చాలా వేగంగా ఉండాలి. అంతేకాదు భయపడకుండా ఈ స్టీల్ మ్యాన్ తో తలపడాలి. ఆ తర్వాత వాళ్ళ సిటీని కాపాడాలి. అయ్యే బాబోయ్, మీరు చెప్పిన అన్ని క్వాలిటీస్ కూడా కిక్కో దగ్గర ఉన్నాయి. అదే కాకుండా అతని దగ్గర సూపర్ స్పీడ్ కూడా ఉంది. అది ఒక సూపర్ కార్. చూడు, నువ్వు నిజమే చెప్పావు, చాలా చక్కగా చెప్పావు. ఇక నుంచి నువ్వే మా సినిమాలో హీరో చండి మ్యాన్. చూస్తూ ఉండు, నిన్ను నేను రాత్రికి రాత్రి ఎలా స్టార్ చేసేస్తాను. ఏయ్ అసిస్టెంట్. అరే ఏమిటండి ఇది? మా కిక్కో రాత్రులు మాత్రమే కాదు, మార్నింగ్ లో, ఆఫ్టర్నూన్ లో, ఈవినింగ్ లో అన్ని సమయాల్లోనూ స్టార్ లాగా ఉంటాడు. అది మామూలు స్టార్ కాదు, సూపర్ స్టార్. సూపర్ కన్నా పెద్ద స్టార్, సూపర్ డూపర్ స్టార్. ఈ రోజు నుంచి నువ్వు నీ కారు మా సినిమాలో యాక్ట్ చెయ్యాలా. నేనే గొండగోల్ గంగూలీ. నేను తీసే సినిమా పేరు గోలీ గోలీ. ఈ ఛాన్స్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అంకుల్, కానీ నేను మీ ఫిల్మ్ లో యాక్ట్ చేయలేను. ఏంటబ్బాయా, ఏమంటున్నావు నువ్వు? కిక్కోకు చెప్పిన ఒక విషయం ఉంది కదా, దాన్ని ఒకే మాటలో చెప్పాలంటే తెలుగు. కానీ ఎందుకు నువ్వు యాక్టింగ్ చేయనంటున్నావు? ఎందుకంటే నేను సూపర్ స్పీడ్ రాంగ్ ని రైట్ చేయడానికే పనిచేస్తున్నాం. ఫిల్మ్ లో యాక్ట్ చేయడం వల్ల మా కాన్సంట్రేషన్ మారే అవకాశం ఉంది. అద్భుతం కిక్కో, అద్భుతం. ఎంత మంచి మాటను చెప్పావు. అది కాకుండా డైరెక్టర్ గోల్ గోల్. గోల్ గోల్ కాదు, గొండగోల్. డైరెక్టర్ గొండగోల్ గంగూలే. అరే అవును కదా, డైరెక్టర్ గొండగోల్ గంగూలీ. మీరు చెప్పారంటే ఆ హీరో రోల్ ని నేనే చేస్తాను. నేను చాలా పెద్ద పెద్ద సినిమాల్లో పెద్ద పెద్ద యాక్షన్ రోల్స్ చేశాను. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నిన్నెంతవరకు నేను ఏ సినిమాలోనూ చూడలేదే. అదేమిటంటే నేను చాలా స్పీడ్ గా యాక్షన్ అంతా చేస్తూ ఉంటాను. కెమెరామెన్ నన్ను క్యాచ్ చేయలేడు. అందువల్లే మీరెవరు కూడా నన్ను గుర్తుపట్టలేకపోయారు. నేను ఖచ్చితంగా సినిమాలో యాక్ట్ చేశాను, నన్ను నమ్మండి. నిజమా మేర్ అంకుల్? ఏమిటి అలా అనేసావు? ఒకవేళ నేను అబద్ధం చెప్పినట్టయితే కెమెరాలోని రీలు వచ్చి నా నెత్తి మీద పడుతుంది. ఇదిగో, నువ్వు ఇంత ఫాస్ట్ గా యాక్ట్ చేసావంటే దాన్ని క్యాప్చర్ చేయడం నా వల్ల కాదు. ఆ తర్వాత సినిమా తీసి ఏం ప్రయోజనం ఉంటుంది? అంతేకాకుండా నేను ఈ సినిమాని చిన్న పిల్లల కోసం తీస్తున్నాను. ఈ సినిమాలో హీరో ఒక చిన్న పిల్లోడై ఉండాలి. మీకు కావాల్సింది చిన్న పిల్లాడే కదా అంకుల్. నేను మీ సినిమాలో నటించడానికి ఆడిషన్స్ కోసం వచ్చాను. అది కూడా హీరో రోల్ కోసం అంకుల్. కుర్రాళ్ళ మంచి విషయం ఉంది. ఏయ్, వెనకాల తగిలించుకున్న గొడ్డ మొక్క తీయి.
నేను ముందే టోనీ బాస్ తో చెప్పాను ఈ దుస్తులు వేసుకోకండి అని, ఎందుకంటే తను చూడ్డానికి జోకర్ లా ఉన్నారే. ఆ, ఆ. సూపర్. ఈ రోజు నుంచి నువ్వే మా హీరోవే. నా పేరు గొండగోల్ గంగూలీ. నేను స్టార్ ని చేస్తాను గోలీ గోలీ. చూస్తూ ఉండు, నేను నిన్ను ఎలా సూపర్ స్టార్ ని చేస్తాను. సూపర్ హీరో కాస్ట్యూమ్ తీసుకురండి. ఏంటి సూపర్ హీరో కాస్ట్యూమా? అరే రే, అయితే అది తప్పకుండా అద్భుతంగానే ఉంటుంది. నేను ఇది వేసుకొని అలాగే రాకెట్ లాగా దూసుకుపోతాను. ఇదిగో ఇదే నీ సూపర్ హీరో కాస్ట్యూమ్. బాగుంది కదా? ఆ, ఏంటి ఇది మాత్రమేనా? బహుశా నువ్వు మా సినిమా పేరు సరిగా వినలేదనుకుంటాను. అటు చూడు, అటు చూడు. ఏంటి చడ్డీ మేనా? ఇలా చూడు బాబు, సినిమా పేరే చెడ్డీ మ్యాన్ కదా, కనుక నువ్వు చెడ్డీయే కదా వేసుకోవాలి. చీర కట్టుకోలేవు కదా. ఇప్పుడు చీకి పారేసిన తాటెక్లా మొహం పెట్టుకోకు. వెంటనే వెళ్ళి డ్రెస్ మార్చుకో. ఇలా చూడు, సీన్ కూడా గుర్తుంచుకో. మనం ఇప్పుడే ఆ సీన్ షూట్ చేస్తున్నాము. నా పేరు గొండగోల్ గంగూలీ. నా సినిమా పేరు గోలీ గోలీ. ఈ షాట్ సూపర్. నన్ను ఎవరు అడ్డుకుంటారో నేను చూస్తాను. చూడు, నిన్ను నేను అడ్డుకుంటాను. చూడు, కదలకుండా అక్కడే నిలబడు. నేనున్నంత వరకు నువ్వు ఈ సన్ సిటీని ఏమీ చెయ్యలేవు. నీకు ధైర్యం ఉంటే వచ్చి నాతో తలపడు, లేకపోతే నేను నిన్ను నువ్వు చెప్పింది ఇప్పుడు చేసి చూపిస్తాను. నువ్వు నాతోనే ఫైటింగ్ చేస్తావా? నేను చెప్పాల్సిన డైలాగ్ ని పూర్తిగా చెప్పనివరా బాబు. కట్ కట్. ఇలా చూడు బాబు, ఇదేమి వర్కౌట్ అవ్వదు. మాకు ఒక మంచి కారు కావాలి. ఈ సినిమా తీయడం నా వల్ల కాదు. ఇలా చూడటోని నీతో ఈ సినిమా తీయడం నా వల్ల కాదు. ప్యాకప్. కానీ హాల్ అంకల్. అండహోల్ కాదు, గొండగోల్. నా పేరు గొండగోల్ గంగూలీ. నా సినిమా పేరు గోలీ గోలీ. కానీ ఈ గోలీ నాకు పనికి రాదు. అందుకే ఇప్పుడు నేను వెళ్తున్నాను. బాయ్ బాయ్. ప్యాకప్ ప్యాకప్. ఒక్క నిమిషం అంకుల్, మీరు ఎందుకు ప్యాకప్ చేస్తున్నారు? మీకిప్పుడు ఏం కావాలి? ఒక అందమైన సూపర్ ఫాస్ట్ కార్ కావాలి, లేదంటే షూటింగ్ చేయడం కుదరదు. కానీ అంత స్ట్రాంగ్ అయిన కార్ ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది? అదే కాక ఈ రోబోట్ తో అది ఎలా ఫైట్ చేస్తుంది? అరే నువ్వు ఊరుకో, ఏ కారు కూడా సూపర్ స్పీడ్ లాగా ఉండదు. అదే అవును కదా, సూపర్ స్పీడ్. కిక్కో, నీ సూపర్ స్పీడోని ఒకసారి నా కోసం దయచేసి ఇవ్వవా? ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. కుదరదు టోనీ, షూటింగ్ కోసం నా సూపర్ స్పీడోని నేను వదులుకోలేను. ప్లీజ్ ఒప్పుకో కిక్కో, మనం అందరం మంచి ఫ్రెండ్స్వే కదా. టోనీ బస్ పని అప్పగిస్తే దాన్ని అసలు సరిగ్గా చెయ్యరు కికో, కాబట్టి నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండు. మన టోనీ బస్సు భలే కేడి. పదండి పదండి, త్వరగా బ్యాకప్ చేయండి. ఈ కుర్రాడు మనకు పనికిరాడు. ప్లీజ్ కిక్కో, కొద్దిసేపటికి నాకు సూపర్ స్పీడోని ఇవ్వవా ప్లీజ్? సరే టోనీ, కాసేపు నేను నీకు సూపర్ స్పీడోని ఇస్తాను. కానీ దానికి ముందు ఒక కండిషన్ ఉంది. నువ్వు నాకు ఒక ప్రామిస్ చేయాలి, ఇక మీద నువ్వు ఎవరిని ఎగతాళి చేయను అని. నేను ప్రామిస్ చేస్తున్నాను, ఇవాటి నుంచి నేను ఎవరిని అసలు ఎగతాళి చెయ్యను. చూడు, గాడ్ ప్రామిస్. ఇంకా ఒక విషయం గుర్తుంచుకో, నేను ఈ ఫిల్మ్ లో యాక్ట్ చేస్తే గొప్పవాడిని అయిపోతాను. ఆ తర్వాత మిగతా వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి నాకు టైమే ఇక్కడ ఉండదు. ఒక పెద్ద సమస్య, R7 నుంచి సూపర్ స్పీడ్ కార్ రావాలి. సూపర్ స్పీడో, నువ్వు ఈ అంకుల్ ఫిలిం లో యాక్ట్ చేసి తీరాలి. ఓహ్ వావ్,
అంటే మీ సినిమాలో నేనే హీరోనా? కాదు, నేనే హీరోనే. అయ్యా బాబోయ్, ఏం కారు ఇది? సూపర్, భలే ఉందే. సర్లే, అయితే నువ్వే ఇక హీరో, అందులో అనుమానం లేదు. నా పేరు గొండగోల్ గంగూలీ, నా సినిమా పేరు గోలీ గోలీ. ఏయ్, ఆ త్వరగా త్వరగా అందరూ వెళ్ళి మీ పొజిషన్స్ లో నుంచోండి. యాక్షన్. ఈ కారునైనా సరే నేను ఇంతకు ముందులాగా ముక్కలు ముక్కలుగా చేసి పారేస్తా. అలాగా నన్నే దెబ్బ కొడతావా? ఇప్పుడు నేనేం చేస్తానో నువ్వే చూడు. కట్ కట్. మీకిప్పుడు ఏమైంది అంకుల్? గొండగోలు అయ్యింది. నీ సూపర్ గారు మా రోబోట్ ని కింద పడేసింది. ఒక ముఖ్యమైన విషయం అంకుల్, సూపర్ స్పీడో సిస్టమ్ లో అలా ఒక ఫంక్షన్ ఉంది. ఎవరైనా దాన్ని అటాక్ చేశారంటే సూపర్ స్పీడో దాన్ని ఖచ్చితంగా అటాక్ చేసి తీరుతారు. ఇది ఇంత పవర్ఫుల్ గారైతే మేము షూటింగ్ ఎలా చేయగలం? టోనీ, అయితే నువ్వు మా హీరోవి కాదు, షూటింగ్ అంతే. ప్యాకప్ ప్యాకప్. ఒక్క నిమిషం ఆగండి అంకుల్. నేను సూపర్ స్పీడో పవర్ ని తక్కువ చేయలేను, కానీ ఒకటి చేయగలను. నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ కి వాడి పవర్స్ ని డియాక్టివేట్ చేయగలను. అయితే ఓకే, అయితే అరగంటలో ఈ రోజు తీయాల్సిన సీన్స్ అన్ని తీసేస్తానా? టోనీ, అయితే నువ్వే మా హీరోవి. నా పేరు గొండగోల్ గంగూలీ, నా సినిమా పేరు గోలీ గోలీ. డియాక్టివేట్ సూపర్ స్పీడో పవర్. హాఫ్ అన్ అవర్ కి డియాక్టివేట్. ఇప్పుడు మీరు మీ షూటింగ్ ని స్టార్ట్ చేయొచ్చు అంకుల్. ఇప్పుడు సూపర్ స్పీడ్ ఒక ఏ పవర్ నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ కి యాక్టివేట్ అవ్వదు. ఇప్పుడు మీరు మీ ఇష్టంతో ఎక్కడైనా డ్రైవ్ చేస్తూ వెళ్ళొచ్చు, అంతే. ఇక మీద వాడికి ఏ పవర్స్ ఉండవు. యాక్షన్. ఈ కారుని తిప్పి తిప్పి చేస్తాను. ఈ కారుని నైపి పారేస్తాను. కికో, షూటింగ్ పేరుతో ఈ రోబో నన్ను నాశనం చేయాలని చూస్తోంది. ఎలాగైనా కాపాడు. కట్ కట్ కట్. షూటింగ్ ని ఆపండి. ఆ రోబో సూపర్ స్పీడోని డ్యామేజ్ చేయడానికి చూస్తోంది. ఏయ్, నేను తప్ప ఎవరు కట్టు చెప్పకూడదు. డైరెక్టర్ ని నేనే షూటింగ్ చెయ్యాలి. వావ్, ఏం సీను. నా పేరు గొండగోల్ గంగూలీ, నా సినిమా పేరు గోలీ గోలీ. కన్నా, రాత్రిపూట గబ్బిలాలు మాత్రమే తలకిందులుగా వేలాడతాయని తెలుసు. అప్పుడేనా? సార్ ఏం చెప్పొస్తున్నారంటే ఆయనకు ఒక ఇన్ఫర్మేషన్ అందిందట. గాండగోల్ అనే పేరుతో ఒక సైంటిస్ట్ సూపర్ స్పీడ్ అంతం చేయడానికి సన్ సిటీకి వస్తున్నారని విన్నాం. రాబోతున్నాడు కాదు, ఆల్రెడీ వచ్చేసాడు. సూపర్ స్పీడోని ధ్వంసం చేసేస్తున్నాడు. ఇక సూపర్ స్పీడో కికు ఇద్దరు అయిపోయినట్టే. ఇలా చూడండి అంకుల్, మీరు ఎందుకని అలా చేస్తున్నారు? నేను ఈ తప్పు ఈ చేయలేదుగా. రోబోట్ ని నేనే తయారు చేశాను. ఇది నా సూపర్ ఆవిష్కరణ. ఇక నుంచి ఇది ఈ ప్రపంచంలో చాలా ఫేమస్ అయిపోతది. కానీ నాకేం తెలిసిందంటే నువ్వు నీ సూపర్ స్పీడోనే ఈ ప్రపంచంలో నెంబర్ 1 జోడీ అట. అందుకే నేను నీ సూపర్ స్పీడోని ధ్వంసం చేసి మీ జోడీయే లేకుండా చేసి పారేస్తాను. ఆ తర్వాత నేను నా రోబోట్ తో కలిసి జోడీ నెంబర్ 1 అయిపోతాను. నా పేరు గొండగోల్ గంగూలీ,
మేమే జోడీ నెంబర్ 1, మేమే సూపర్ గోలీ గోలీ. ఆగు, కికోను టచ్ చేయడానికి ముందు నువ్వు నాతోని తలపడాలి. రా సూపర్ స్పీడో. ఇలా చూడు, నీ పవర్స్ యాక్టివేట్ అయ్యే వరకు మనం ఎలాగైనా ఆ రోబోట్ ని తట్టుకునే తీరాలి. సన్ సిటీ నుంచి బయటికి తీసుకెళ్ళాలి, లేకపోతే ఆ రోబోట్ మొత్తం సన్ సిటీని నాశనం చేసేస్తుంది. ఓకే కికో, ఇంకో 16 నిమిషాల్లో నా పవర్ యాక్టివేట్ అయిపోతుంది. అడవి వైపు వెళ్ళు. ఆ లోపల ఆ రోబోని ఏం చేయాలో నేను ఆలోచిస్తాను. ఎక్కడైతే ట్రిక్ యూస్ అవుతుందో అక్కడ కిక్కి పనే లేదు. నన్ను చూసి భయపడుతున్నారు, తను దిక్కుకు పారిపోతున్నారు. కానీ ఏం చేసినా మీరు ఈ రోజు నా నుండి తప్పించుకోలేరు. సూపర్ స్పీడ్ పవర్ మళ్ళీ యాక్టివేట్ అవ్వడానికి ముందుగానే ఈ యుద్ధాన్ని నేను అంతమొందిస్తాను. త్వరగా ఏదో ఒకటి చేయి కిక్కో. నా పవర్ యాక్టివేట్ కావడానికి ఇంకా 10 నిమిషాలు ఉంది. ఆ రోబో సుత్తి దెబ్బలకి నా పవర్ హ్యాంగ్ అయ్యే అవకాశం ఉంది. సూపర్ స్పీడ్ ఆ దారిలోనే వెళ్ళు. ఆ దారిలో వెళ్తే మనం ఈజీగా అక్కడికి వెళ్ళిపోవచ్చు. ఆ రోబోట్ చాలా పెద్దగా ఉండడం వల్ల రావడానికి లేట్ అవుతుంది. కాస్త ఆగు సూపర్ స్పీడో. రోబోట్ ఒక ఆట పట్టించడానికి ఒక ఐడియా దొరికింది. సూపర్ స్పీడో, ఫార్ములా నెంబర్ 23ని అప్లై చేయి. సూపర్ స్పీడో, రోబోట్ ని ఈ చోటికి తీసుకురా. ఇప్పుడే నువ్వు ఎక్కడికి పారిపోతావు? మీ ఇద్దరిని నేను ఇప్పుడే చట్నీ చేసేస్తాను. నా పేరు కొండగోల్ గంగూలీ. శత్రువుల్ని చేసేస్తాను ఖాళీ ఖాళీ. ఓరి నాయనో, వీళ్ళు మమ్మల్నే గోతులో పడేశారు. నువ్వు ఎన్ని కిక్లైనా కొట్టు కికో, కానీ నా రోబోట్ కి ఏమీ కాదు. ఎందుకంటే ఈ రోబోట్ స్పెషల్ మెటల్ తో తయారయ్యింది.
అంటే సూపర్ స్పీడోకి వాడి పవర్స్ తిరిగి వచ్చేసాయి. అద్భుతం సూపర్ స్పీడో, మంచి వేళ నువ్వు తిరిగి వచ్చేసావు. నీకేం కాలేదుగా? సాలిడ్ గా రాకింగ్ గా ఉన్నాను. ఇప్పుడు ఈ సేమ్ డబ్బాని తునాతునకలు చేసేద్దాం పద. ఈ రోబోట్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. దీన్ని ఏదో స్పెషల్ మెటల్ తోనే చేశారు. ఆ గొండగోల్ అంకుల్ చేతిలో గ్లౌస్ వేసుకుని దాన్ని మూవ్ చేస్తూ రోబోట్ ని యాక్టివేట్ చేస్తున్నారు. ఆ రోబోట్ తలలో ఉన్న గ్లాస్ ని చూడు, అది నార్మల్ గ్లాసే. అయితే మనం ఇప్పుడు ఫార్ములా నంబర్ 89 ని యాక్టివేట్ చేయాలి. ఓకే కికో, యాక్టివేటింగ్ ఫార్ములా నంబర్ 89. ఇదే నేను సూపర్ కిక్ చేయాల్సిన టైం. ఎందుకు ఇలా గొండగోలు చేసావు? నా రోబోట్ కన్నా సరిపోతాయా రోబో చేతిలో సుత్తి దెబ్బలు? ఇక నీ జిత్తులు మారితనం ఎంత మొత్తుకున్నా పని చేయదు. అంటే సార్ ఇప్పుడు ఏం చెప్పొస్తున్నారంటే యు ఆర్ అండర్ అరెస్ట్. సూపర్ కికో సూపర్ స్పీడో కలిసి సన్ సిటీని గుందాగోల్ నుంచి రోబో నుంచి కాపాడారు. చాలా అద్భుతం. ఈ ప్రపంచంలోని సూపర్ జోడీ కికో సూపర్ స్పీడో అని మీరు నిరూపించారు. వంద వరల్డ్ కాదు మేయర్ అంకుల్, సరిగ్గా చెప్పాలంటే గొందగోల్.